జోగిని వ్యవస్థ తెలంగాణలో మరి ఉన్న దురాచారంలో మనకి జోగిని వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థ. దీనిలో ముందుగా జోగిని వ్యవస్థ కానీ గమనించినట్లయితే ప్రాచీన నాగరికత అయిన బాబిలోనియాలోని మైలిటా దేవాలయంలో స్త్రీలను దేవతలకు అర్పిస్తున్నారని చరిత్ర పితామహుడైన హెరిడోటస్ పేర్కొంటాడనమాట. భారతదేశంలో మధ్యయుగ కాలంలో వీరశైవ ప్రాబల్యంతో ఉన్న రాచరిక వ్యవస్థలోని ఈ జోగిని వ్యవస్థ కనిపిస్తుందన్నమాట మనకి. క్రీస్తు శతాబ్దం 7 నుంచి 9 శతాబ్దాల మధ్యకాలంలో తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాలను పరిపాలించిన రాష్ట్రకూట చాళుక్యులు వీరి పరిపాలనా కాలంలో జైన మతంలో యోగిని ఆచారం పేరుతో మరి ఈ యోగిని ఆచారం అనేది మనకి తర్వాత కాలంలో జోగిని సంప్రదాయంగా కొనసాగిందనమాట. తర్వాత కాలంలో క్రీస్తు శతాబ్దం 9 నుంచి 13వ శతాబ్దంలో కర్ణాటక మరియు తెలంగాణ ప్రాంతాలను పాలించిన కాకతీయులు, హోయసలలు వీరి కాలంలో వీరశైవం రావడంతో ఈ జోగిని వ్యవస్థ స్థిరపడిందనమాట. మరి మౌర్యుల కాలంలో ఉన్న నగరవధు, ఈ నగరవధు అనే పదవి 64 కళల్లో ప్రావీణ్యం గల స్త్రీలు పోటీ పడేవారనమాట. దీంట్లో ఈ నగరవధు అనే పదవిని పొందిన ప్రముఖ నాట్యకర్త ఎవరంటే మనకి ఆమ్రపాలి. ఈ వ్యవస్థ వీరశైవ సాంప్రదాయానికి చెందిందనమాట. మరి బాలికను పురుష దేవునికి అర్పించడం అనేది మనకి ఇక్కడ జోగిని వ్యవస్థలో ఇది ఒక సామాజిక దురాచారం మరియు ఇది ద్రావిడ సంప్రదాయం. ఓకే, ఇది మరొకటి ఏంటంటే ఒక నిమ్న కుల సాంప్రదాయం అన్నమాట. అంటే ఇది ఒక దళిత స్త్రీ సమస్య. ఓకే, అంటే ఇక్కడ జోగిని అనే పదానికి అర్థం ఏంటంటే గుడిసేటుది, అంటే జారంగి, వేశ్య అని పలు అర్థాలు ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి మతం ముసుగులో ఉన్న వ్యభిచారం అన్నమాట. ఇక్కడ ఆడపిల్లలను దేవుడి పేరుతోటి వదిలివేసే ఒక అటవిక సాంప్రదాయమే. ఇది ఒక భూస్వామ్య అవశేష విధానం. తెలంగాణలో కాకతీయ రాజ్య పతనానంతరం జోగిని వ్యవస్థ మరి కర్ణాటక ప్రాంతంలోని బసవిరాండ్ర వ్యవస్థ నుంచి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వ్యాపించింది ఈ జోగిని వ్యవస్థ అన్నమాట. కరీంనగర్ జిల్లాలో జోగినిలను పార్వతి అని పిలుస్తారనమాట. ఇది ఎగ్జామ్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. మరి ఈ జోగిని వ్యవస్థ నుంచి, ఇలాంటి వ్యవస్థల నుంచి, దురాచారాల నుంచి భారత రాజ్యాంగంలో కొన్ని రక్షణలు, భారత పార్లమెంట్లో కొన్ని చట్టాలను చేసుకుంటారనమాట. సో అవి ఏంటిదంటే శారదా చట్టం మరి లేదా బాల్య వివాహ నిరోధక చట్టం 1929, బాల్య వివాహాల నిరోధక చట్టం 1952, మరి ప్రత్యేక వివాహాల చట్టం 1954, అస్పృశ్యత నిషేధ చట్టం 1955, వరకట్న నిషేధ చట్టం 1961, రక్షణ ప్రసూతి చట్టం 1961, మరి గృహహింస నిరోధక చట్టం 2005, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. ఈ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో మరి బ్రిటిష్ పరిపాలనా కాలంలో మరియు తర్వాత మరి భారత పార్లమెంట్లో మరి ఈ దురాచారాల నుంచి, సమాజంలో ఉన్న నిమ్న కులాలని ఈ దురాచారాల నుంచి రక్షించడం కోసం మరి భారత రాజ్యాంగంలో మరి భారత పార్లమెంటు కొన్ని చట్టాలను చేయడం జరిగిందనమాట. తెలంగాణలో సామాజిక దురాచారంలో మరొక అంశం ఏంటంటే వితంతు వివాహాలు. హిందూ మతంలో ఎక్కువ వితంతువులు ఉండేవారనమాట. మరి నిజాం రాజ్యంలో వితంతువుల సంఖ్య కూడా ఎక్కువే. 1956లో మరి మనకి వితంతువు పునర్వివాహ చట్టం చేస్తారనమాట. నిజాం రాజ్యంలో దివాన్గా నియమించబడిన మొట్టమొదటి సాలార్ జంగు ఈయన ఒక వితంతువుని వివాహం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి అనమాట. మరి చట్టాలు ఏంటంటే వితంతు వివాహానికి సంబంధించిన కొన్ని చట్టాలు. సతి నిషేధ చట్టం మనకి 1829, మరి వితంతు పునర్వివాహ చట్టం 1850, మరి హిందూ వివాహ చట్టం 1955, మనకి ప్రత్యేక వివాహ చట్టం 1872, బాల్య వివాహ నిషేధ చట్టం 2006. సో మరి ఇంకా తెలంగాణలో ఉన్న దురాచారాలు చూసినట్టయితే మనకి బహుభార్యత్వం, వరకట్నం, కన్యాశుల్కం, ఆడపాప, పడుపు వృత్తి, పరద ఇవన్నీ కూడా తెలంగాణలో మనకి కనిపించే దురాచారాలు అనమాట. మరి జోగిని వ్యవస్థలో ఉన్న కొన్ని పదజాలాలను కానీ మనం గమనించినట్టయితే ఇక్కడ జోగిని సమర్పణ, పోతురాజు, జోగు పట్టం, రంగం ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాల నిర్వహణే
ఈ జోగినిగా మార్చే కార్యక్రమంలో భాగంగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ మళ్ళీ తెలంగాణలో మరి గ్రామ దేవతలుగా చూసినట్టయితే మనకి మైసమ్మ, ఈమె చెరువు కట్టల మీద కొలిచే మైసమ్మ అన్నమాట. తర్వాత ఇండ్లకు రక్షణగా, ఇక్కడ ఊరడమ్మ ఊరిని రక్షించడం, ఎల్లమ్మ ఊరికి కాపలా ఉండడం, లక్ష్మమ్మ ఊరికి సిరి సంపదల రక్షణగా లక్ష్మమ్మని కొలుస్తారనమాట. పౌడాలమ్మ గ్రామ సరిహద్దులను కాపాడటం, మరి పోషమ్మ ప్రేతాత్మలు రాకుండా శ్మశానానికి కాపలు ఎవరంటే పోషమ్మ. తెలంగాణలో గ్రామీణ వ్యవస్థలో ఉన్న గ్రామ దేవతలు, మరి గ్రామీణ వాతావరణం, గ్రామీణ సాంప్రదాయంలో మనము ఈ దేవతలందరినీ కూడా, గ్రామ దేవతలను కూడా కొలుసుకొని మొక్కుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి ఈ జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు, కొన్ని ఎన్జిఓస్ అని. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. మరి అందులో భాగంగా మనకి ఒకటి సంస్కార్ ప్లాన్, దీన్ని 1923లో విజయవాడలో ఏర్పాటు చేస్తారన్నమాట. తర్వాత నిసా, NISA అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్, సో దీన్ని NISA అంటాం. తర్వాత మూడవది జగన్ మిత్ర మండలి. సో మరి రఘునాథ కమిషన్, మనకి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రఘునాథరావు కమిషన్ ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది ఒక ఏకసభ్య కమిషన్. దీనిని 1991-92 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘునాథరావు అధ్యక్షతన ఈ కమిషన్ నియమించిందనమాట. ఈ కమిషను స్టడీ చేయడం జరిగింది. మరి జోగిని దేవదాసి వ్యవస్థల ప్రస్తుత స్థితి గల కారణాలను కానీ మనం చూసినట్లయితే, మరి కొన్ని ఈ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం 1988కు సవరణలు చేసి జోగినీలుగా పిలువబడతారనమాట. మరి జోగిని పిలువబడేవారు చెప్పిన ఫిర్యాదులకు తిరుగులేని సాక్ష్యంగా దీన్ని, వీరు చేసిన ఫిర్యాదులను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణను మినహాయించి ఒక రెవెన్యూ అధికారి తనంతటి తానే సుమోటుగా కేసులు విచారించేలా జీవో 139ని మరి 2009లో జారీ చేస్తారన్నమాట. దీని ప్రకారం జోగినీల పిల్లలను పాఠశాలలో చేర్చుకునే క్రమంలో తండ్రి పేరుతో కాకుండా తల్లి పేరుతో పాఠశాలలోకి చేర్చుకోవాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రఘునాథరావు కమిషన్ని ఏర్పాటు చేస్తారన్నమాట, ఈ జోగిని వ్యవస్థపై నివేదిక ప్రచురించడానికి.